సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఆల్మోస్ట్ 70-80% మెంబర్స్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే 10 మందిలో 8 మంది చూసే వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్స్ చేస్తారు కదా, హాయ్ సార్, డౌట్ ఉన్నాయి సార్ అని. సో కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో సమ్ 200 పేమెంట్ అంత అడిగితే చేసేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ 50 చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఏమవుతుందని. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను ఏం చెప్పాను సార్, డైలీ అనాలిసిస్ లోకి వెళ్ళి చూసారా? నిన్న నేను క్లియర్ కట్గా చెప్పాను, మార్కెట్ లో బాగుంది, ఒక కరెక్షన్ పెండింగ్ బాగా పైనుంచి వచ్చింది, ఒక కరెక్షన్ పెండింగ్, మార్కెట్ కిందకి రావాలనుకుంటుంది, ఒక సెల్ ఆఫ్ కనిపిస్తుంది అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూస్ ఎవరు బాగా గుర్తుపెట్టుకున్నారు? ఇక్కడ నేను మరీ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను. 42, 47, 240, 250, 240 గల 42, 240 ఇట్లా ఈ లెవెల్ గాని క్రాస్ అయితే కన్ఫర్మ్ గా 10 సార్లు చెప్పా, ఈ లెవెల్ గాని క్రాస్ అయితే కిందకి ఇక్కడికి వస్తుంది 47,040, అంటే 47,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా అని 100 సార్లు చెప్పాను నిన్న. చూడండి ఒకసారి అనాలిసిస్ వీడియో. ఓకే, సో ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి రండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 47,000 ఫస్ట్ది. బాగా నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎక్కడుంది? 47,000 ధర ఒక సపోర్ట్ ఉంది. ఇది ఈ సపోర్ట్ బ్రీచ్ అయ్యిందా అంటే బ్రేక్ అయ్యిందా, నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ సపోర్ట్ 46,500. అంటే కొద్దిగా పెద్ద ఫాలే, మీకు మళ్ళీ చెప్తున్నా, పెద్ద ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ వరకు మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు? బాగా వినండి, ఎప్పుడు మార్కెట్ ఇక్కడ కానీ 47,000 కానీ బ్రేక్ అయిపోయిందా రేపు, దాన్ని మీరు 46,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మధ్యలో 46,800 కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. కాకపోతే కాస్తాదా కాయిదా అనేది ఏసీడీసీ. సో ఏసీడీసీ కాబట్టి దీన్ని బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నా. అంటే కన్ఫర్మ్ గా 46,800 అనేది కన్ఫర్మ్ సపోర్ట్ కాదు. ఏసీడీసీ అయితే కాస్తారు, లేకపోతే లేదు. ఏసీడీసీ అని ఎందుకంటున్నానంటే రేపటికి రేపు అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయి అనుకోండి, అక్కడ పొజిషన్స్ క్రియేట్ అయిపోయి అనుకోండి, అది సపోర్ట్ కింద పనిచేస్తుంది. రైట్ నో అక్కడ పెద్దగా పొజిషన్స్ లేవు. సో ఏసీడీసీ అయితే అయ్యింది, లేకపోతే లేదు. బట్ అది మేజర్ సపోర్టే, ప్రీవియస్ చూస్తే మేజర్ సపోర్టే. ఓకే, ఇప్పుడు నా వ్యూ 47,000 కానీ బ్రేక్ అయ్యిందా, 46,800. ఓకే, ఇక్కడ కూడా హాల్ట్ అవ్వకుండా ఇంకా ఫాలో అయ్యిందా అంటే మరి ఈజీగా 46,500 దాకా వచ్చేస్తుంది. ఓకే, రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే పైన రెసిస్టెన్స్ అన్నీ ఉన్నాయి. 47,500 అంటే ఆల్మోస్ట్ మీరు ఇది చూస్తే 47,500 ఇక్కడ నుంచి ఇవన్నీ రెసిస్టెన్స్లే. మీకు ఎలా చెప్పాలంటే దీన్ని క్లౌన్ చేస్తున్నాను. ఇగో ఇది రెసిస్టెన్స్, దీన్ని కూడా క్లౌన్, ఇది రెసిస్టెన్స్. అంటే ఇక్కడ దగ్గరలో 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ రెసిస్టెన్స్ కింద పని చేస్తున్నాయి. ఇప్పుడు 47,500, 47,400, 47,300. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ అంతా రెసిస్టెన్స్ జోనే. నా వ్యూ రేపు ఇంకా నేను డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా కొద్ది కంటిన్యూ అయితే బాగుంటుంది, కరెక్షన్ కొద్ది బాగా వచ్చి దెన్ మార్కెట్ పైకి వెళ్తే బాగుంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ నా వ్యూ 47,000 బాగా గుర్తుపెట్టుకోండి. 47,000 లెవెల్ మార్కెట్ కింద ట్రేడ్ అవడం స్టార్ట్ అయిందా, యూ కెన్ ఎక్స్పెక్ట్ 46,800 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ 46,500 ఈజ్ ద సెకండ్ టార్గెట్. ఈ రెండు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, డౌన్ ఫాల్ సైడ్ ఉండండి. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా డోంట్ వరీ, 47,200 ఇవన్నీ రెసిస్టెన్స్ లే, ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సపోర్టే కొద్దిగా ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది మనం చూసుకొని ట్రేడ్ చేయాలి. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న లెవెల్స్ అయితే ఇవే. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 సరైన ఫాల్ ఈరోజు మార్కెట్లో. నిఫ్టీ 50 ఓకే, మంచి ఫాల్ వచ్చింది. నిఫ్టీ 50 వీక్లీ అనాలిసిస్ లోకి వచ్చి 21 స్ట్రైక్ ప్రైసెస్ డన్ బాగానే ఉంది. సింపుల్ గా 21,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ మాత్రం కనిపిస్తుంది. 21,000 ఇది ఒక రెసిస్టెన్స్ మాత్రమే కనిపిస్తుంది. బాగా వినండి, 20 సపోర్ట్లు ఎక్కడా లేవు, వీక్లీ పొజిషన్స్ లో కూడా ఎక్కడా లేవు. సో క్లియర్ కట్ రేపు గాని నిఫ్టీ 50 ఈ లెవెల్ క్రాస్ అయ్యిందా,
బాగా వినండి. 20,840, 20,000 ఈ జోన్. ఓకే, మార్క్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రేపు కానీ నిఫ్టీ ఈ లెవెల్ క్రాస్ అయిందా కిందకి ఈ లెవెల్స్ వరకు వచ్చేస్తుంది మార్కెట్. ఓకేనా, సింపుల్ నిఫ్టీ 50 ఒక మంచి టార్గెట్ అయ్యేటట్టుంది. జోన్ ఏ లెవెల్ అంటే, సరే ఏ లెవెల్ అంటే లెవెల్ రాస్తాను గుర్తుపెట్టుకోండి. 20,860 నుంచి 20,844 ఈ జోన్. ఓకే, ఈ జోన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ జోన్ మీద రేపు కళ్ళేసి ఉంచండి. ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. రేపు కళ్ళేసి ఉంచండి. ఈ జోన్ బ్రేక్ అయ్యిందా రేపు, బ్రేక్ అంటే ఏంటి తెలుసా, బ్రేక్ అయ్యి అయితే రిట్రేస్మెంట్ అని అవ్వాలి, బ్రేక్ అయ్యి క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజింగ్ అయినా రావాలి. అప్పుడు కన్ఫర్మేషన్ తో మనం మీరు దూరిపోండి. ఆ టైంలో ఆర్ఎస్ఐ గట్రా ఎవరైనా చూస్తే చూడండి, అడిషనల్ టూల్స్ ఏమైనా వాడుకుంటే వాడుకోండి. నేను మూవింగ్ యావరేజ్లు వాడతాను. సో ఆ టైంలో మీకు ఇక్కడ డౌన్ సైడ్ ఫాల్ కనిపిస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆ టైంలో బాగా కాల్ సైడ్ ఉంది, పడుతుంది, ఇండికేటర్ కూడా పడుతుంది, బ్రేక్అవుట్ అయ్యింది, దెన్ కళ్ళు మూసుకొని పుట్ సైడ్ దూరిపోండి, పుట్ బై చేసుకుని కూర్చోండి. నా టార్గెట్ 20,680. ఇది ఈజీగా నెక్స్ట్ వచ్చే టార్గెట్. రేపే వస్తుందన్న, ఈ వీక్ లోపలైనా రేపు ఎల్లుండి లోపలైనా వచ్చేస్తుంది. ఎందుకంటే నిఫ్టీ 50కి ఎక్స్పైరీ టైం ఉంది, రేపు ఎల్లుండు. బ్యాంక్ నిఫ్టీకి రేపు ఎక్స్పైరీ కాబట్టి సో మనం ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ గా. బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైనా చూడండి ఒకసారి. షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. ఇక్కడ నుంచి హైలైట్ అయిపోయింది మార్కెట్. ఎక్కడ నుంచి ఆల్మోస్ట్ 12-15 నుంచి ఏమైంది, ఫస్ట్ లాంగ్ అన్వైండింగ్, ఒక బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, అలాగే ఈజీగా మెథడ్లో చెప్తున్నా. తర్వాత షార్ట్ బిల్డప్ సెల్ చేశారు కొంతమంది, మళ్ళీ సెల్ చేశారు. ఫ్యూచర్ ఇది నార్మల్ చెప్తున్నా, ఫ్యూచర్ లో ఇది ఫ్యూచర్స్ కాబట్టి చెప్తున్నా. ఫ్యూచర్ లో బై చేస్తారు, సెల్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్ లో ఫస్ట్ ఏం చేస్తారు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు హ్యూజ్ క్వాంటిటీ. తర్వాత వెంటనే కొంతమంది షార్ట్ చేయడం మొదలెట్టారు, సెల్ చేయడం మొదలెట్టారు. మిగతా బయ్యర్లు ఇంకా భయపడిపోయి ఉన్నది కూడా అమ్మేశారు. సో కంటిన్యూ ఫాలో అయిపోయింది దానివల్ల. సో ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ సెల్లింగ్ పొజిషన్స్ ఇంకా హోల్డ్ లోనే ఉన్నాయి. సో రేపు గ్యాప్ పెడితే అవి స్టాప్ లాస్లు తింటాయి. సో అదంతా ఇన్ డెప్త్ మ్యాటర్. బట్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 minutes లో ఏమైందో చూసేద్దాం. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 minutes లో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్. మేజర్ ఇంపార్టెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఏం కనబడట్లేదు. నిఫ్టీలో కనబడింది, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏమైందో చూపిస్తానండి. మార్నింగ్ వచ్చాను, గుడ్ మార్నింగ్, ట్రేడ్ ఇచ్చాను, అన్ని సెల్లింగ్ ట్రేడ్లు. ఫిన్ నిఫ్టీ ఫస్ట్ మార్నింగ్ ఏమైంది, ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ జోన్ లో ఉంటుందని చెప్పాను. తర్వాత పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సరిపోయి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ మార్నింగ్ సేమ్ జోన్ లో ఉంది. సో ఆల్మోస్ట్ జోన్ లోనే ఉంది మార్కెట్, మంచిగా ప్రాఫిట్ ఇచ్చింది. ఫిన్ నిఫ్టీ ఎప్పుడు తెలుసా మేము ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ ఈ టైం 11-12:30 ప్రాఫిట్ బుక్. ఆ తర్వాత మార్కెట్ ఏదైతే ఫాల్ అయిందో ఈ ఫాల్ అయినా ప్రీమియం డీకే అయ్యింది. ఎందుకంటే విడ్త్లు చూడండి, క్యాండిల్ ఒక మంచి ఫాల్ అయిన క్యాండిల్ ఎలా ఉంటుంది తెలుసా, ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ అంటే బాడీ విడ్త్ చిన్నది, బాడీ పెద్దది, అంటే తోకలు చిన్నవి, బాడీ పెద్ద ఉంటాయి, అవే ఫాల్. బట్ ఇలా వెళ్ళింది ఇలాంటి మార్కెట్ ఏంటి తెలుసా, ఇట్లా విత్తులు బాగా ఎక్కువ ఉన్నవి, ఇవి టైం పాస్ చేస్తాయి. అంటే పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ప్రీమియం డికేల్ అవుతాయి ఇలాగ వెళ్ళినప్పుడు. సో మార్కెట్ ఒకవేళ పడినా మీకు కనిపిస్తుంది పడినట్టయినా, బట్ యాక్చువల్గా అయితే ప్రీమియం డికే అయిపోయి మొత్తం జీరో అయిపోయాయి నేను ఇచ్చినవన్నీ. ఓకే, సో ఇవి 100 రూపీస్, ఇది 200 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్. ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా చెప్పండి. ఆఫర్ కావాలంటున్నారు చాలా మంది, ఆఫర్ నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్గో కోసం చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆల్గో ఇచ్చేసండి. ఆల్గో అన్ని వస్తున్నాయి, ఆల్గో వస్తుంది. నెక్స్ట్ 15th 20 తర్వాత నుంచి మీకు ఆల్గో కంప్లీట్ గా ఇందులో ఆల్గో దొరికిపోద్ది. A to Z కోర్స్ లో మీకు ఆల్గో దొరుకుతుంది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సెన్సెక్స్ ఒకటి, 10% ఆల్గో ఒకటి. సో ఇట్లా మూడు ఆల్గోలు ఉన్నాయి. 3 ఆల్గోలు మీకు నేను ఇస్తున్నాను. ఇవన్నీ సెల్లింగ్ ఆల్గోస్, చాలా బాగా పనిచేస్తాయి. లిటరలీ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ సెల్ మీకు ఆసమ్. అసలు మీరైతే తిరిగి చూసుకోవాల్సిన లేదు, డ్యామ్ షూర్ చెప్తున్నాను, చాలా బాగా పనిచేస్తాయి. సో అవి ఇస్తున్నాను. తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ మీదను దీని మీద ఎక్స్పెర్నెస్ మీద, క్రిప్టో మీద నేను క్లాసెస్ తేబోతున్నాను, అవి కూడా వచ్చేస్తాయి. ఓకే, బిట్ కాయిన్ బయింగ్ కమ్ సెల్లింగ్ మీద అవి కూడా A to Z కోర్స్ లో ఉంటాయి.
మీరు నేను అన్ని ఇస్తున్నాను ఏవి చేయాలి సార్ మీరు ఇదే అయిపోకండి. నేనే చెప్తాను ఏం చేయాలి, మీకు మొత్తం నేను గైడ్ చేస్తాను. చాలా మంది ట్రేడింగ్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు. స్టార్టింగ్ ట్రేడింగ్ చేయాలి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు మన మార్కెట్లో చేయండి. ఈ సెల్లింగ్ చేసుకోండి, చాలు, చాలా బెటర్. ఈజీగా వస్తాయి, సేఫ్ ఈజీగా వస్తాయి. మీకు అదే నేను చెప్తున్నాను, ఎప్పుడు సేఫ్ గా ఉండాలి. ఈజీగా ఎంత వస్తే అంత పట్టుకెళ్ళాలి. అలా ఉండండి, మీరు లాంగర్ రన్ లో మార్కెట్ లో ఉండిపోగలరు. అది ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.